మండలం నాకపోతే కాలువ 400 కోట్లు అది కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తీసుకొస్తాం. మంత్రిగా నేను వారి దగ్గరుండి రాజగోపాల్ రెడ్డి గారు గంధమల్ల రిజర్వాయర్తో పాటు ఈరోజు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా మాటలు ఉట్టిగా చెప్తున్నాం కాదు. మేము కేసీఆర్ లాగా 10 ఏళ్ళు మాటలు చెప్తున్నాం కాదు. ఇవాళ లక్ష్యం మాట్లాడుతున్నాం. ఆయన తిట్టాలంటే టైం లేదు. ఇక తిట్టాలంటే మనం గెలిచిన తర్వాత మనం విజయోత్సవ ర్యాలీ పెట్టి కొన్ని శాంక్షన్ చేయించుకొని మళ్ళా ముఖ్యమంత్రి గారిని తీసుకొని అప్పుడు ఆయన కథ చెప్తాం ఆ రోజు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలి మీ అందరు కూడా, మీరు కూడా గ్రామాలు చెప్పాలి. మన గవర్నమెంట్ వచ్చి 4 రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలుపెట్టాడు ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నాం సరే ఆ బచ్చగాడు పోతే పని వానికి ఏం తెలియదులే కేటీఆర్ గారు అనుకున్నాం. ఇవాళ నిన్న కట్టబెట్టుకొని ఒక ఆయన లేచి ముసలాయన సంవత్సరంలో దింపేస్తాం ఈ గవర్నమెంట్ ఉండదు. 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతారు. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుతానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామవరం పోయి సబ్ స్టేషన్ లో నీ బండారం బయట పెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. కోమరెడ్డి ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్ దింపుతావా? దింపితే నీ ఆఫీస్ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టపట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా, అరే పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాం. మీ పిల్లగారి కొడుకు అంటే బుద్ధి లేదు. అమెరికాలో బతికొచ్చిన రాజకీయాలు అంటే తెలియలేదు. ప్రజాస్వామ్యంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నవాని ఎట్లా దింపుతారా? నీ అయ్యా జాగిరా నా కొడుక. ఇవాళ ఇంత కష్టపడి నువ్వు ఎన్ని కేసులు పెట్టావు? ఇవాళ ఒక్కొక్క కార్యకర్త మీద 50 కేసులు ఉన్నాయి. నా మీద 20 కేసులు పెట్టిను. ఇంత కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడి ఇదే గడ్డ మీద రావినారాయణ రెడ్డి ఆ రోజు రజాకారులను తరిమి కొట్టిన మొదటి తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావినారాయణ రెడ్డి. ఇదే గడ్డ మీద మొదలుపెట్టిన తెలంగాణ మొదటి దశలో రాజీనామా చేసింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాబుజీ. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్న మన ప్రీతమ నాయకుడు. ఆయన తెలంగాణ వస్తే తప్ప పదవి తీసుకోవాలని చెప్పిండు. మళ్ళా మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ముద్దుపీట శ్రీకాంతాచారి ఎవరు? భువనగిరి పక్కకున్న మోత్కూరు శ్రీకాంతాచారి. ఇంత తెలంగాణ పౌరుషం మాతో పెట్టుకుంటావు ఆ బిడ్డ కేసీఆర్. మళ్ళొక్కసారి ఆ నోట్లకి వెళ్ళి మాట వెళ్ళినా సరే నీ మర్యాద దక్కదని చెప్తున్నా. నువ్వు 10 ఏళ్ళ టైం ఇచ్చినావు. నీకు 5 ఏళ్ళ టైం ఇచ్చినావు. పార్టీ పెట్టినావు. నువ్వేం చెప్పినావు? దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల తీసుకుంటా. కేసీఆర్ మాట అంటే మాట అన్నావు. అరే కేసీఆర్ ఎప్పుడన్నా నీ వచ్చి నీ తలకాయ అడిగినావు? మేము లక్షల సార్లు అబద్ధాలు ఆడినావు. లక్షల హామీలు ఇచ్చినావు. డబుల్ బెడ్రూమ్ బిడ్డ ఎక్కడ వండుకుంటుంది, అల్లుడు ఎక్కడ పట్టుకున్నావు. నిన్ను గల్ల పట్టుకుని అడిగినావా? ఇవాళ మేము చెప్పిన హామీలే కాదు, చెప్పని హామీలు కూడా చేస్తున్నాం. అది 7వ హామీ. ముఖ్యమంత్రి గారు పొద్దున పో, 7 గంటలకు పో, 11 గంటలకు పో. రాత్రి పెద్దోళ్ళు పోతే అన్న రా అంటాడు, చిన్నోళ్ళు పోతే తమ్మి రా కూర్చో అంటాడు. నువ్వు ఎప్పుడన్నా రానిచ్చి రావరా ఇంతకు? నిన్న జగదీష్ రెడ్డి అంటున్నాడు. నిన్న జగదీష్ రెడ్డి ఏమంటున్నాడు అంటే వాళ్ళు కోమటిరెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారికి మస్కా కొడుతున్నాడు. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక సోదర తమ్మునిలాగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి అన్నా చెప్పన్నా అంటాడు. ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మడే పని అయిపోతుంది. ఇంటికి పోతే రా అన్నా కూర్చో అని చెప్పి ఛాయ్ తాపిస్తాడు. నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గరికి పోయి ఎవరు ఎప్పుడైనా ముఖానికి ఆ సాయంత్రం పూట ఫామ్ హౌస్ లో పోయి సరిపోని కలిపి ఆ బండ పెట్టేస్తావు. ఇవాళ రాత్రి 2 అయినా సరే మీరు ఎప్పుడైనా రాత్రి 2 గంటలు అయినా సరే రేవంత్ రెడ్డి గారు లేచే ఉంటారు. మీరు చూడాలి. నేను మంత్రి పదవి మసక కొట్టుడు కాదు, మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పుతో సహా బయట పడేసినాడు. అలాంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు, మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్లే కాదు, ఇంకా 5 ఏళ్లే కాదు, తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. మరి పాలించే అర్హత ఎవరిది? కాంగ్రెస్ పార్టీదే కదా. యాదగిరిగుడ లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా. మళ్ళా నేను చెప్తున్నా, తప్పకుండా మన గవర్నమెంట్ ఇంకా 10 కాదు 20 ఏళ్ళు ఉంటుంది.
ఇవాళ స్వామివారి ఆశీర్వాదంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ ఆశీర్వాదంతో మనం కాలాలు మంచి